గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరుతూ గోరక్ష మహాపాదయాత్ర నిర్వహించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అఖిల భారత గోసేవ ఫౌండేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ గురుస్వామి బృందం పాదయాత్ర చేపట్టింది. 14 రాష్ట్రాల్లో 180 రోజుల పాటు 49,000 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేపట్టారు. మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా సైదాబాద్లో ఘన స్వాగతం పలికారు. ఒక గోమాత తన గోజాతిని రక్షించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర 182 రోజులు 14 రాష్ట్రాలు 5,158 కిలోమీటర్లకు పైగా పాదయాత్రలు చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే, ఈ దేశీవాళీ గో సంతతిని కాపాడదాం. ఈ ఆవు అనేది మనందరికీ సంబంధించింది. ఇది మన బాధ్యత. ఈ గోవును రక్షించడం అనేది మనందరి బాధ్యత. ఆవు లేకపోతే సనాతన ధర్మమే లేదు. ఆవు లేకపోతే ఈ భూమి లేదు. ఆవు లేకపోతే ఈ మట్టి శ్యామలం కాదు. ఒక్కటేసారి ఆలోచించండి, అందరూ ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మనం నివసిస్తున్న భూమి బాగుండాలంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా ఈ భూమిని బాగుపరచలేదు. ఈ భూమిలో దాదాపు 10 ఫీట్ల మేరకు ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు. మనం తింటున్నదల్లా కూడా విషపూరితమైన ఆహారం. ఆ ఆహారం తినడం వల్ల ఈరోజు మనం అందరం, మన పిల్లలతో పాటు మనము రోగగ్రస్తులు అవుతున్నాం. మన పెద్దలు 100 సంవత్సరాలు బతికారు. ఎందుకంటే ఆవులతోని ఎడ్లతో వ్యవసాయం చేసి వాళ్ళు ఆరోగ్యంగా బతికారు. కానీ ఈ రోజు ఈ భూమిపై యూరియా, పెప్సిడ్ లాంటి మొత్తం మనము రసాయనిక మందులు వేసి భూమిని పూర్తిగా బంజరుగా తయారు చేసాం. ఈ భూమి బాగుంటే మనం ఆహారం తింటాం, మన భవిష్యత్ తరాలు బాగుంటాయి, మనము బాగుంటాం. బాలకృష్ణ గారు ఈ గోయాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సాహసమైనటువంటి యాత్ర చేశారు. వారు మన దేశ రక్షణ, మన సనాతన ధర్మ రక్షణ గురించి ఎంతో పాటుపడి గోవులను కాపాడుకునే ఉద్దేశంతో వారు మన యొక్క దేశంలో భక్తులందరూ కూడా కళ్ళు తెరవాలని, ఇటువంటి సంస్కారమైన పనులు మనం ఎప్పటికి కూడా దేశ రక్షణ కొరకు మనం చెట్లను, వృక్షాలను, గోవులను రక్షించుకోవడం మన ధర్మం. కాబట్టి వారి యొక్క చేసిన సాహసానికి హిందూ ధార్మిక సంస్థలందరూ కూడా, భక్తులందరూ కూడా వారికి సహకరించి మనం కూడా ఒక ఇంటింటికి ఒక గోవు, కానీ మనం గోవును సాధలేకపోయినా ఒక గోశాలలో మనం ఏదైనా ఒక గోశాలలో ఒక్కొక్క ఇంటి నుంచి ఒక గోవును మనం దత్తత తీసుకొని దాన్ని సంరక్షించే విధానం ప్రకారంగా గోరక్షణకు పాటుపడవలసిందిగా అందరినీ కోరుతూ